వెల్కమ్ టు G3 మీడియా. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాకుసాన్పల్లి గ్రామం వర్షాలు పడిన ప్రతిసారి ఒకటే తంతు. వాగు పొంగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గ్రామస్తులు ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఆ వాగు దాటేటప్పుడు ప్రమాదాలకు గురైన ఘటనలు ప్రజలను ఇంకా భయపెడుతున్నాయి. 2 సంవత్సరాలుగా అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకున్నా ప్రజలు కోరుకున్న శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక రైతుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. నల్లవాగు తీరం తెగిపోవడం వల్ల గతంలోనే 100 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి దాపురించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో 3 వెంచర్లు ఉండటం వల్ల వాగు ప్రవాహం తగ్గిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెడల్పు కొలత ప్రకారం వాగు గమనాన్ని విస్తరించాలని, రైతులకు నష్టం కలగకుండా వెంచర్ యాజమాన్యం కూడా సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బండ్లు ఇంజన్లు ఖరాబ్ అవుతున్నాయి, పిల్లలకు కూడా ఈ సీట్లకి ఆ సీట్ల పడిపోతున్నట్లు జంపింగ్ ఎక్కువైతుంది. బండి చాలా గుంతలు పడ్డాయి, రోడ్ చాలా ఖరాబ్ ఉంది మేడం. ఈ ఎన్నటి చేస్తారో ఏమో మరి. పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ దెబ్బలు తాకుతున్నాయి, సీట్లకు తాకుతున్నారు. గుంతల్లో పడి సీట్లకు తాకి ఇది అడ్డుకోడు 7-8 సంవత్సరాలు పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు కూడా వామిటింగ్స్ చేసుకుంటున్నారు. పొద్దున టిఫిన్ చేస్తారు కదా, ఆ ఉప్పుడుకు చేస్తారు. అంతే చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. చనిపోవచ్చు, వేరే బస్సులు వస్తాయి కదా. ఇంకా బస్సు అంబులెన్స్ కూడా రాదంటున్నారు. రాదు మరి, ఈ రోడ్లకి ఎట్లా వస్తుంది? చాలా రోడ్ ఖరాబ్ ఉన్నది. అక్కడ నందేమంటారు, లేకపోతే పెద్దాపురం. చాలా ఇబ్బంది ఉన్నది, పిల్లలకు బాధ ఉన్నది. మాకు కూడా బండ్లు 3 రోజులకు ఒకసారి ఖరాబ్ అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్ ఏమో చేస్తారనే మరి, చేస్తారేమో ప్రభుత్వం మరి. ఎదురు చూస్తున్నారు రోడ్డు శాంక్షన్. దచ్చుకులున్నాయి, పోతుంటే వామిటింగ్ అవుతుంది. మళ్ళీ స్కూల్కి వెళ్తే స్టమక్ పెయిన్ అంతా వస్తుంది. మొత్తం దచ్చుకులు ఉంది. వాటర్ తాగడానికి వస్తలేదు, కింద పడుతున్నాయి. మళ్ళీ వాటర్ పడంగా చెప్పండి, ఎనర్జీ అవుతుంది. ఇంకా మళ్ళీ డస్ట్ మొత్తం వస్తుంది. మేము డస్ట్ అది ఇట్లా మేము బ్రీతింగ్ తీసుకునేటప్పుడు కూడా డస్ట్ వచ్చి మంచి బ్రీతింగ్ వస్తుంది. చెప్పండి. ఎలా పడిపోతున్నారు, ఎందుకని? అది డిచ్కులు వచ్చి అందరూ బ్యాగ్లు బాస్కెట్లు పడిపోతాయి. మీరు కూడా కింద పడుతున్నారు. చిన్నపిల్లలు పండుకుంటారు, వాళ్ళు మళ్ళా దచ్చుకులు వచ్చేసరికి లేచేసి కింద పడిపోతారు. ఇక మా పేరు కృష్ణ, మా ఊరు నాగసన్పల్లి, మండల్ సదాశివపేట్, డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. సో మీ విలేజ్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటన్నా? మా ఊరికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య రోడ్డు సమస్య. ఇక్కడ మళ్ళీ వాగు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. పంటలు వేసుకున్న తర్వాత కోతకొచ్చే సమయంలో వాగు రావడం జరుగుతుంది. ఒక 100 ఎకరాల దాకా పంట నీట మునగడం జరుగుతుంది. రైతులు పెట్టినటువంటి పెట్టుబడి కూడా మినిమం గిట్టుబాటు ధరలు రాక వాళ్ళు ఎంతో కష్టాలు పడుతున్నారు. ఈ సమస్య గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే కొనసాగుతుంది. అయినా మా ఊరికి ఎన్నో వెంచర్లు రావడం జరిగింది, ఎంతో అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ రోడ్డు కానీ ఈ సమస్యను కానీ పట్టించుకునేటటువంటి నాదుడు లేరు. ఇట్లాంటి సమస్యలు మేము చాలాసార్లు పైనున్నటువంటి మంత్రుల వరకు కూడా తీసుకెళ్ళాము. అయినా ఎవరు ఇప్పటివరకు స్పందించట్లేదు. ఎందుకు ఈ సమస్యను ఇంత డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఇంత చొరవ చూపడం లేదు, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. దాని మీద మేము పోరాటం చేయడానికి ఎక్కడికి వెళ్ళినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఈ పత్రికా విలేకరులు సహకరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఉన్నారైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, చెయ్యాలి వాళ్ళే. ఈ పల్లె రోడ్లన్నీ వాళ్ళు దృష్టి పెట్టి మంచిగా చేస్తే అందరంకి బాగుంటాం. మా ఒక్క పల్లెనే కాదు, ఏ పల్లె రోడ్లైనా ఇదే విధంగా మారినాయి. ఇక వాళ్ళు చేయకపోవడం వల్ల ఉన్న నాయకులను విలేజ్ వాళ్ళు ఎవరైనా విమర్శలు చేస్తూనే ఉంటారు. అది కామన్. అది ఎందుకంటే మనం చేసే పని కాదు, విలేజ్ లోపం చేస్తే గ్రామ పరిపాలకులు చేస్తారు. ఇది మీడియా వచ్చి దీన్ని చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది కదా, ఎన్ని పథకాలు అందే? పథకాలు ఏమున్నాయి సార్, ఏమో అభివృద్ధి పనులు ఏమున్నాయి, ఏమో గవే చేస్తారు వాళ్ళు. ఏమో ఇక కరెంటు బిల్లు గవి చేసారు, గవే ఉన్నాయి. ఇంకా పనులు ఏం చేసారు వాళ్ళు? ఏడేం పని చేయలేదు. ఏం పని చేశారు? కొత్త పనులు ఏం చేశారు? సూపర్ 6 గ్యారంటీలు అంటే అందులో కొన్ని వచ్చిన వాళ్ళకి కొన్ని వచ్చినాయి. అభివృద్ధి పనులు 6 గ్యారంటీలునా మేడం? వేరే లేవా? విలేజ్ డెవలప్మెంట్గా వేరే పనులు లేవా? ఎవరు కట్టుకుంటారు మేడం? మీ ఇల్లు పూర్తిగా లేని వాళ్ళు 60 గజాలు ఇల్లు కట్టుకో. 60 గజాలు ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా కోరిక ఉంటుందా? పూర్తిగా అనామయకునికి ఉంటుంది. అది ఎవడో ఒకడుగా ఉన్నాడు విలేజ్లో, ఒకడు మా విలేజ్లో ఒకడు కడుతున్నాడు. అయినాయి, ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు.
వాళ్ళ కోరికలు ఎట్టుంటాయంటే 60 గజాలు కట్టుకోవడం, ఇంకొంచెం పెద్దగా తీసుకుంటే బిల్ రాదంట, ఏం అనేసి వాళ్ళు అంతగా ఆగిరు అట్లా. అంటే ఇందిరమ్మ ఇండ్లపై ఆంక్షలు విధించడం వల్లనే మీ ఊరిలో ఒకటే ఇల్లు మాత్రము ఒకటే ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిడ్జి కూడా శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినాక ఎవరు కాంట్రాక్టర్ రాక ఆ బ్రిడ్జి అంతకే నిలిచిపోయింది. అంటే మీరు మాజీ ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ సమస్యపై మీరు చొరవ తీసుకోలేదా? చాలాసార్లు తీసుకుపోయినాం, శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడ్డప్పుడు బ్రేక్ అయింది. బ్రేక్ అయినాక ప్రభుత్వం వచ్చినాక రోడ్ల మీద ఎట్లాంటి ఆలోచన చేయలేదు. 5 సంవత్సరాలకు రోడ్డు బాగుంది. ఎండింగ్కి వచ్చినప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది. ఆ బ్రిడ్జి విషయంలో అయితే చాలాసార్లు తీసుకుపోయినాం. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దగ్గర, అప్పుడే ఎమ్మెల్యే అయినా ఉన్నాడు కదా, ఎమ్మెల్యే లేకుండా ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, ఆయన కూడా శాంక్షన్ చేయించిండు. చేయించినాక కాంట్రాక్టర్ రాలేరు. కాంట్రాక్టర్ రాక మళ్ళీ అది క్యాన్సిల్ అయింది. మళ్ళీ చేపిద్దామంటే కూడా ఎవరు వస్తలేరు. ఆ రైతులు చాలా నష్టపోతారు సార్ ఈ రోడ్ వేయడం వల్ల. ముఖ్యంగా ప్రభుత్వం పైసలు ఇస్తలేదు, కాంట్రాక్టర్లు వస్తలేరు. ఇంకా భయమే, ఆ భయంతో కదా, పైసలు ఇస్తే వాళ్ళు వచ్చి చేసేవాళ్ళే కదా. ఏం సార్, వాళ్ళైతే ఇస్తలేరు. ఇంకా సర్పంచ్ పెండింగ్ బిల్లు కూడా చాలా ఉన్నాయి. ఈ రోడ్ అయితే మండల్ R&B వాళ్ళు చేసే పని, ఇది మాది కాదు, గ్రామ పంచాయతీ చేసే పని కాదు, వాళ్ళు చేసే పని ఉన్నది కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయింది. ప్రభుత్వం మారినసందే ఆగిపోయింది. అంతకుముందు శాంక్షన్ కూడా అయింది. ఒక ఏది కంబాలపల్లి, వెల్టూర్ 2 రోడ్లు చేసిర్రు. మండల్ విలేజ్ రోడ్లు కూడా అన్ని శాంక్షన్ చేసిర్రు, కానీ ఏవి చేయలేదు. ఇక ఎక్కడే ఉన్నాయి. సో ఈ స్థానిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వాళ్ళు ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారో చేస్తారా, మరి ఇట్లనే ఉంస్తారా, మేము ఇట్లనే తిరుగుతామో తెలియదు. ఇక మీ పేరేనా? నా పేరు జైపాలన్న. ఏ విలేజ్ అన్న ఇది? మాది గారకుర్తి అన్న. సో మీ విలేజ్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మా విలేజ్లో మేజర్ ప్రాబ్లం రోడే. చాలామంది రోడ్ ద్వారా హాస్పిటల్ పోవాలన్నా, ఒక డెలివరీ ఉన్న వాళ్ళు అన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బండ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. మాకు వచ్చే 200 రూపాయలు దీనికే వెయిటెడ్ అవుతున్నది. ఆ డీజిల్ కూడా ఈ రోడ్డు వల్ల ఎక్కువ తాగడం జరుగుతుంది. కాబట్టి రోడ్డు మాకు అత్యంత త్వరగా చేయాలని కోరుకుంటున్నాం. ఇవో ఆటో ద్వారానే మా యొక్క కుటుంబం పోషింపబడుతుంది. కాబట్టి మాకు వచ్చే 500లో 200 డీజిల్కి పోతున్నాయి, 100 రూపాయలు మాకు తినడానికి పోతున్నాయి అనుకో. 200 ద్వారా నెలకు 6,000 రూపాయల సంపాదన. గవర్నమెంట్ వచ్చి కూడా మాకు ఈ యొక్క ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా నష్టపరిచిండ్రు. మాకు మన ఆటో కార్మికులు అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. ఇంతటితో సెలవు. సో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదన్న, సో అప్పుడు నాయకులు వస్తే ఏమని అడుగుతారు? స్థానిక ఎన్నికల్లో కంపల్సరీ మాకు రోడ్ వేస్తేనే మేము ఓటేస్తామని ఖండిగా చెప్తున్నాం. వాళ్ళు కూడా పై అధికారులకు, ప్రభుత్వానికి చెప్పుకొని మాకు రోడ్డు శాంక్షన్ చేసి మనం ఆదుకోవాలని కోరుతున్నాం. ఓకే. विलेज साहब, नंदीगंज विलेज नासनपल्ली में 2 एकड़ ज़मीन है. हमारा डेयरी फार्म है, हर चीज़ है. ये रास्ता जाने आने बहुत मुश्किल हो रहा है. बहुत मुश्किल हो रहा है. नहीं जा सक रहे. रोज़ 4 बार जाते रहते आते रहते. आप मेहरबानी करके रोड का इंतज़ाम करें तो बहुत शुक्र अदा करेंगे आप. में जाने नहीं आ रहा साहब, पूरा घुटने तला का पानी है. ज़रा मेहरबानी करके जल्द से जल्द काम करने की कोशिश करो. दुआ कर रहे हैं आप लोगों के लिए. बस मेरा नाम अजीमुद्दीन है साहब, గంది. మా పేరు అంజనేయులు గౌడ్. మాది గ్రామం వచ్చేసి నాగసాన్పల్లి, మండల్ సదాశివపేట్, డిస్టిక్ సంగారెడ్డి. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది మాకు. రోడ్డు కోసము పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చేనులో మెయిన్ రోడ్డు మాకు ఇదే ఉంది కాబట్టి ఇది గత 4-5 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుంటలేరు. రోడ్డు కోసం చాలాసార్లు అడిగినాం కానీ ఎవ్వరు, ప్రజాప్రతినిధులు కానీ మా సర్పంచులు కానీ ఎవ్వరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఎవరైతే రోడ్డు కోసం బాగు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం. మా సర్పంచ్ కానీ ఎవరైనా వాళ్ళకి మాట తీసుకొని మేము ఓటేస్తాం. చాలా ఇబ్బంది ఉన్నది లేడీస్కి కానీ ఎవరికైనా పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. హాస్పిటల్కి పోవడానికి కానీ ఎవరైనా ముసలి వాళ్ళు ఎక్కించుకొని పోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఏ పార్టీ గెలిస్తే ఈ పనులను జరుగుతాయి అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే? పార్టీ అంటే అనుకుంటలేము కానీ ఏ క్యాండిడేట్ గెలిస్తే మీకు ఈ పనులు అయితే ఇవి మొదటి సంతకం ఎవరు పెడితే వాళ్ళకి అలా ఎవరు అనుకుంటున్నారు క్యాండిడేట్ అంటే మీకు మంచి జరిగింది ఎవరి ద్వారా జరిగింది అనుకుంటున్నారు మీరు? ఈ అభివృద్ధి కావాలనుకుంటున్నామండి మేము. ఎవరు వేస్తే వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం. పార్టీ అని ఏం లేదు, ఎవరు అభివృద్ధి చేస్తామంటే వాళ్ళకే వేద్దామని అనుకుంటున్నాం. 65 నుంచి మా ఊరికి 3 కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డుకు బైకులు తప్ప ఆటోలు కానీ ఏమి కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది. అటు నుంచి పెద్దాపూర్ నుంచి గిట్ట ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్డు గిట్ట చాలా ప్రాబ్లం ఉన్నది.
ఒక వాగు వచ్చిందంటే మాకు యువతలకి రానికి అవతలకి రానికే బ్రిడ్జ్ గిట్ట చిన్నగా ఉండి అక్కడనే ఇరుక్కుపోతున్నాం. ఒక అంబులెన్స్ కాల్ చేసినా కానీ మీ రోడ్డు బాగాలేదు, మీరు పెద్దాపూర్ వరకు ఆటోలో తీసుకురావాలి, అప్పుడు తీసుకొస్తేనే మీకు అంబులెన్స్ వస్తుంది, లేకపోతే లేదని వాళ్ళు గిట్ట చెప్పేసి రోడ్డు ప్రాబ్లం చూసి. అందుకే ఈసారి ఎవరు నిలబడ్డ కానీ రోడ్డు, నీళ్ళు, కరెంటు బుగ్గలు అవి ఎవరు మంచిగా పెడతారో ఎవరు చేస్తారో వాళ్ళనే గెలిపించాలనుకుంటున్నాం. ఈ ఎలక్షన్లో మటుకు యూత్ పెద్దలు అందరు కలిసి న్యాయంగా ఎవరు గ్రామానికి అభివృద్ధి చేస్తే వాళ్ళకు ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటున్నాం. మహిళలకు గిట ఒకటి భవనం లేదు, దాని గురించి గిట వాళ్ళు గిట చాలా ఇబ్బంది పడి గుళ్ళ ముంగట అక్కడిక్కడ కూర్చుంటారు. వాళ్ళకి గిట ఏర్పాటు చేసిన వాళ్ళకి గిట మేము గిట ఓట్లేసి గెలిపిస్తాం. స్కూల్ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడుతారు. చిన్న పిల్లలు 3 కిలోమీటర్లు వెళ్ళే లోపు వాళ్ళు ఒక 10 కిలోమీటర్లు సంగారెడ్డి వెళ్ళే లోపు ఈ 3 కిలోమీటర్లే ఒక 50 కిలోమీటర్లు జర్నీ అయిపోతుంది వాళ్ళకు. ఇటు అటు ఊపి బస్సు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి గిట. దాని గురించి గిట ఎవరు ఊరుకు అభివృద్ధి చేస్తాము అని ముంగడికి వచ్చిన నాయకుడు ఉంటే వాళ్ళకు మేము 100% గెలిపించి చేస్తాము. అలాగే గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం గిట చూసి మా రోడ్డు మా పరిస్థితి చూసి గిట శాంక్షన్ చేసి రోడ్డు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. చాలాసార్లు పేపర్ కూడా ఇచ్చినాము సార్. ఈ రోడ్డు కోసం అయితే ఒక 3-4 టైమ్స్ పేపర్కి ఇచ్చినాము, అయినా పట్టించుకునే ఎవ్వరు లేరు. కార్యాలయాలు దరఖాస్తులు ఇచ్చినాము, వీడియోస్ ఇచ్చినాం, పేపర్కి ఇచ్చినాము, మీడియా వాళ్ళకు కొద్దిగా డబ్బులు ఇచ్చి పేపర్కి ఇప్పించుకున్నాం మేము. అయినా గత ప్రభుత్వంలో అయినా కాంట్రాక్టర్ను పట్టించుకోలేరు ఈ రోడ్డునైతే. ఇది చాలా ఇబ్బందిగా ఉంది, స్కూల్ పిల్లలకైతే అయితే చాలా ఇబ్బందికరమైన ఉంది. అంబులెన్స్ మా ఫ్రెండ్ ఇలా అబ్బాయి నల్లగుంతలో పడ్డాడు, పిల్లర్ గుంతలో పడితే అంబులెన్స్ కాల్ చేస్తే అట్లీస్ట్ అంబులెన్స్ కూడా రాలేదు మేడం. ఇక్కడ మేము పెద్దాపూర్ వరకు తీసుకెళ్ళినాము, వీళ్ళ బాబు అప్పుడే చనిపోయిండు. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది ఉంది మేడం మాకు. ఇప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా సార్, ఏదున్నా ప్రభుత్వం ఉన్న పార్టీకే ముగ్గు చూపిస్తే మా పనులు జరుగుతాయని అనుకుంటున్నాం సార్. సో ఇప్పుడు మీ ఊర్లో ఎవరు ఏ అభ్యర్థి నిలబడుతున్నారు? మా ఊర్లో ఒక 4 మెంబర్స్ నిలబడ్డారు, అందరు ఇండిపెండెంట్ క్యాండిడేట్, పార్టీ తరఫున ఎవ్వరు లేరు. మాకు ఎవరు రోడ్డు ఫస్ట్ కార్యక్రమం గెలిచిన తర్వాత ఎవరు చేస్తామంటే మేము వాళ్ళకే ముగ్గు చూపిస్తాం. సో నిలబడిన వాళ్ళ మీద ఎవరికైనా నమ్మకం ఉందా మీకు గెలిస్తే పనులు జరుగుతాయని? అంతా పర్సనల్ ఉంటాయి సార్, అట్లా ఏముండయి. అందరూ యువకులే నిలబడ్డాళ్ళు, 4 మెంబర్స్ నిలబడ్డారు. ఎవరైతే ఈ రోడ్లు చేపిస్తా అని హామీ ఇచ్చి మా తొలి సంతకం సర్పంచ్ గా చేస్తారు అన్న వాళ్ళకు మేము ముగ్గు చూపుతాం సార్, గ్రామస్తులం గెలిపిస్తాం అంతే సార్.